చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండల పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన వాహనాలను అధికారులు వేలంపాట నిర్వహించారు. రామచంద్రాపురం మండలంలో 2021 సంవత్సరంలో కరోనా సమయంలో నాటుసారా తరలించిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను రామచంద్రాపురం మండలం ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో శుక్రవారం అధికారులు వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిఎస్పి వాసుదేవ మాట్లాడుతూ సీజ్ చేసిన 43 వాహనాలను వేలంపాట నిర్వహించగా అందులో 27 వాహనాలు మాత్రమే అమ్ముడుపోయాయన్నారు. 27 వాహనాలకు 6,26,400 రూపాయలకు గాను జీఎస్టీ 1,12,752 కలపగా మొత్తం 7,39,152 రూపాయలను ఖజానాకు జమ చేశామన్నారు. మిగిలిన వాహనాలను త్వరలోనే వేలంపాట నిర్వహిస్తామన్నారు. ఈ వేలంపాటలో తిరుపతి జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్ఐ భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం మండల పరిధిలోని ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వివిధ వాహనాలని మన ఎస్ఐ గారు, ఏఈసీలైన నేను, మా సిఐ గారి ఆధ్వర్యంలో వేలం వేయగా మొత్తం 42 కేసుల్లో 43 వాహనాలు వేలం పెట్టాము. ఇందులో 26 కేసులకు సంబంధించి 27 వాహనాలు మన వేలంలో డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ వాహనాలకు సంబంధించి ప్రభుత్వానికి 6,26,400 రూపాయలు మరియు జీఎస్టీ రూపంలో 1,12,752 రూపాయలు గవర్నమెంట్కి